వెల్కమ్ టు ద స్పారో టీవీ. ఈ వీడియోలో ఇప్పుడు మనం శక్తివంతుడు, ఎంతో ధైర్యవంతుడు గురించి, అలాగే ఒక మంచి స్నేహితుడు అంటే ఎలా ఉంటాడో, ఇన్ని మంచి లక్షణాలు కలిగిన ఒక ధీశాలి గురించిన ఎన్నో విషయాలను తెలుసుకోబోతున్నాం. ఇంతకు ఇతను ఎవరు అనే కదా మీ ఆలోచన. అతను మరెవరో కాదు, మనందరకు ఎంతో ఇష్టమైన మన హనుమాన్. ఈ హనుమంతుడు శ్రీరామచంద్రుల వారి దగ్గర నమ్మకమైన బంటు, సేవకుడు. దేవతల ఆశీస్సులతో అమరుడుగా జీవించేలా వరాన్ని పొందాడు. అందుకే ఇప్పటికీ మన హనుమాన్ చిరంజీవిగానే ఉన్నాడు. ఇక హనుమంతుడి గురించిన ఎన్నో విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. హనుమంతుడు వాయుదేవుని వరం చేత జన్మించినవాడు. ధైర్యవంతుడు, శక్తివంతుడు మాత్రమే కాదు, మంచి చతురుడు కూడా. తాను ఎక్కడకు వెళ్లినా తన కళ్ల ముందు ఎవ్వరైనా ఆపదలో ఉంటే చాలు వెళ్లి వెంటనే సహాయం చేస్తాడు మన హనుమాన్. పిల్లలు, మీకు తెలుసా, మనలో ఎంత బలం ఉన్నా దానిని సరైన మార్గంలో వాడితేనే ఓ అర్థం పరమార్థం ఉంటుంది. ఎంతో నిజాయితీ గలవాడు హనుమాన్. రాముడి భార్య సీతను రక్షించడం నుంచి రామరావణ యుద్ధం వరకు హనుమంతుడు తన జీవితం మొత్తాన్ని శ్రీరామచంద్రుల వారికి త్యాగం చేశాడు. సీతాదేవిని రావణ చెర నుండి విడిపించడంలో హనుమాన్ అసాధ్యం కాని వాటిని కూడా సుసాధ్యం చేసి చూపించాడు. రాముని పట్ల అత్యంత భక్తి గలవాడు హనుమాన్. రామాయణ యుద్ధంలో రావణాసురుడిని ఓడించడంలో హనుమాన్ చేసిన సహాయం అత్యంత కీలకమనే చెప్పాలి. పిల్లలు, హనుమంతుడి ధైర్యం, రాముని భక్తి మనకు ఎప్పుడూ ఎంతో స్ఫూర్తిని ఇస్తూనే ఉంటుంది. ఇక పురాణాల ప్రకారం హనుమంతుడు యుగాంతం వరకు జీవించే అమరత్వాన్ని పొందాడు. అందుకే మనం నిరంతరం హనుమాన్ని పూజిస్తే ఎంతో ధైర్యం, అపారమైన శక్తి లభిస్తుంది. ఇది కేవలం మనం ఉంచే నమ్మకం వల్లే. మన ప్రతి ఒక్కరిలో కూడా హనుమాన్ ఉన్నాడు. నమ్మలేకపోతున్నారా? మనలో ధైర్యం, సత్యం ఉన్నంత వరకు హనుమాన్ మనలో ఉన్నట్లే కదా. హనుమాన్ని నమ్మితే చాలు, ఎంత పెద్ద సమస్య అయినా చిటికలో పరిష్కరించబడుతుంది. సీత కోసంగా సముద్రం దాటుతూ వానరసేనతో చేసిన దండయాత్ర తన చక్కని నాయకత్వ ప్రతిభని తెలియచేస్తుంది. తన స్నేహితునిగా భావించిన రాముని కోసంగా ఎన్నో సమస్యలు, ఆటంకాలు వచ్చినా వాటన్నింటికీ ఎదురు వెళ్లి నిలబడి విజయం వైపు అడుగులు వేశాడు. పిల్లలు, ఇవన్నీ మనకు ఏం తెలియచేస్తున్నాయి అంటే భక్తి, ధైర్యం, అన్నింటిని మించిన త్యాగం, ఇవన్నీ చాలా విలువైనవి, చాలా గొప్ప సుగుణాలు అని. మన లోపల దాగి ఉన్న శక్తిని తెలివిగా, చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. ధర్మం, నిజాయితీని పాటించడం ద్వారా మనం ఇతరుల జీవితాన్ని కూడా సంతోషంగా మార్చవచ్చు. రాముని దగ్గర ఎంతో విశ్వాసపాత్రుడుగా ఉంటూ చిరంజీవిగా బ్రతుకుతున్న యోధుడే మన హనుమాన్. ఈ హనుమాన్ కథ మనకు ఏం నేర్పిస్తుంది అంటే ధైర్యం, భక్తి, స్నేహం అనే విలువల గురించి మంచి నీతిని తెలుపుతుంది. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. మన ఈ ద స్పారో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో తిరిగి మీ ముందుంటాను.